హలో నమస్కారం. కృష్ణ బాలు టాక్స్. నిన్న తమిళనాడులో ఒక అతి ఘోరమైన సంఘటన జరిగింది. ఒక తమిళ పాపులర్ యూట్యూబర్ సబుక్ శంకర్ ఇంటిపై దాడి చేశాడు. ఇదేముంది, దీంట్లో అతి ఘోరమైనది, అతి జుగుప్సాకరమైన సంఘటన. దీంట్లో ఏముందని మీరు సందేహపడవచ్చు. కానీ ఈ దాడిలో రక్తం చిందలేదు, దెబ్బలు తగలలేదు. కానీ దాడి వివరాలు కనుక మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడమే కాకుండా వణికిపోతారు, జుగుప్స కలుగుతుంది. అటువంటి దాడి తమిళనాడు పాపులర్, చాలా పేరుగాంచిన విజిల్ బ్లోవర్ సబుక్ శంకర్ ఇంటిపై దాడి జరిగింది. అది ఏమిటో, ఆ దాడి ఏం జరిగిందంటే, చెన్నైలో అంటే పారిశుద్ధ్య కార్మికులు అంటే శానిటరీ వర్కర్స్ యూనిఫామ్లు వేసుకొని ఒక కాంగ్రెస్ లీడ్ చేస్తూ తీసుకెళ్ళి ఆయన ఇంటిపైన దాడి చేసి తలుపులు పగలగొట్టి ఇంటి లోపలికి చేరుకుని ఆ సబుక్ శంకర్ యూట్యూబర్ యొక్క తల్లి ఉంది ఇంట్లో ఒంటరిగా, ఆవిడని బెదిరించి నానా బీభత్సం చేశారు. దీంట్లో ఏముందంటారా? కానీ దాడి జరిగింది ఏమిటో తెలిస్తే మీకు జుగుప్స కలుగుతుంది, భయభ్రాంతులు. ఇటువంటి సంఘటన భారతదేశంలో అంటే రాజకీయ కక్షల శత్రుత్వంలో ఇటువంటి దాడి ఎక్కడా జరగలేదు, ఎప్పుడూ జరగలేదు నాకు తెలిసినంత వరకు. ఏమిటంటే బకెట్ నిండా మలమూత్రాలు, మానవుల మలమూత్రాలను నింపుకొని 2 బకెట్లలో ఇంటి లోపల దాడి చేసి ఇంటిపైన జల్లుతూ లోపలికి వెళ్ళి వంటగది, బెడ్రూమ్స్, హాల్, పూజాగది ప్రతి చోట చిమ్మారు. కంపు కొడుతున్న ఆ మలమూత్రాలను ఇంటి నిండా వేసి జుగుప్స కలిగించి సబుక్ శంకర్ యూట్యూబర్ని బెదిరించారు. అతను ఇంట్లో లేడు ఆ టైంలో. ఇది జరిగింది నిన్న. ఇంతటి అసహ్యమైన స్థాయికి తమిళనాడు రాజకీయాలు వెళ్ళిపోయింది. ఇతనే సబుక్ శంకర్ తన వీడియోల ద్వారా డిఎంకే స్టాలిన్ పరిపాలనలో జరుగుతున్న అవినీతిని ఎండగడతాడు. మొత్తం చాలా ధైర్యంగా, చాలా ఓపెన్గా, చాలా ఫ్రాంక్గా ఈ డిఎంకే ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతాడు. ఇప్పుడు అతని ఇంటిపై జరిగిన దాడి ఘటనల క్లిప్స్ చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఇక్కడ ఇంటి లోపల కనిపిస్తుందంట మలమూత్రాలు, అంటే పబ్లిక్ టాయిలెట్ నుంచి నింపుకొచ్చి బకెట్లలో లోపల పోశారు. వంటగది, పూజాగది అన్న యూట్యూబర్ సబుక్ శంకర్ స్వయానా చెప్పింది ఏమిటంటే, ఈ దాడి వెనుక తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సెల్వ పెరుంతగై, తమిళనాడు పోలీస్ కమిషనర్ అరుణ్ అండ్ డిఎంకే మంత్రి శేఖర్ బాబు ఉన్నట్లు ధృవీకరించాడు. దీని మీద మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియో ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.